ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నేడు తెలంగాణలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిజామాబాద్లో పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. ఈ పసుపు బోర్డు కార్యక్రమానికి మంత్రి తుమ్మల వెళ్లనున్నారు. ఇక అమిత్ షా షెడ్యూల్ చూస్తే మధ్యాహ్నం 1 గంటకు అహ్మదాబాద్ నుంచి బేగంపేటకు అమిత్ షా రానున్నారు. 1 గంట 45 నిమిషాలకు హెలికాప్టర్లో బేగంపేట నుంచి నిజామాబాద్కు పయనమవుతారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో అమిత్ షా సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కిసాన్ మహాసభలో పాల్గొంటారు అమిత్ షా. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమణ మనకి లైవ్లో అందిస్తారు. రమణ, డీటెయిల్స్ ఏంటి? ఇవాళ అమిత్ షా పర్యటన ఉండబోతుంది, షెడ్యూల్ ఏంటి? కార్తీక్, అంటే మొత్తంగా నిజామాబాద్ వాసుల చిరకాల డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. మనం చూడవచ్చు, ప్రస్తుతం మనం ఇక్కడ ఆ పసుపు బోర్డు కార్యాలయం వద్ద ఉన్నాం. పసుపు బోర్డు కార్యాలయం వద్ద ఏర్పాట్లు చూస్తున్నాం. మనం ముఖ్యంగా పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా చేశారు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ తర్వాత అమిత్ షా హోంమంత్రి రావడంతో పూర్తి స్థాయిలో 1300 మంది పోలీసులతోని ఒక 10 కిలోమీటర్ల మేర చుట్టుపక్కల కూడా పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తీసుకొని ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఇక్కడికి అమిత్ షా చేరుకున్న తర్వాత ఈ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించాక బసవా గార్డెన్లో ఒక భేటీ ఉంటుంది, ముఖ్యంగా రైతులు అదేవిధంగా కొంతమంది ట్రేడర్స్ తోని. అయితే ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత చేయాల్సిన అంశాలపైన చర్చించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ కిసాన్ మహాసభలో పాల్గొంటారు. మొత్తంగా మనం చూస్తే కనుక ఈరోజు అమిత్ షా కార్యక్రమంతో పూర్తిగా ఇక్కడ ఒక బీజేపీ శ్రేణులతో పాటుగా పసుపు రైతుల్లో అయితే కొంత ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే చిరకాల డిమాండ్గా ఉన్న ఈ పసుపు బోర్డు కళ నెరవేరిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా కూడా ఒక భద్రతా చర్యలు అయితే గట్టిగా మనకు కనిపిస్తున్నాయి. కార్తిక్, థ్యాంక్ యూ రమణ.